మూర్ఖులకు దైవం అంటే లెక్క లేకుండా అయిపోయింది. మూర్ఖులని ఎందుకు అంటున్నా అంటే, మూర్ఖపు పనులు చేసే వాళ్ళని మూర్ఖులనే అంటారు. వెధవ పనులు చేసే వాళ్ళను వెధవనే అంటారు. ఇలాంటి వర్డ్స్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది ఎవరు అనేది నేను మీకు చూపిస్తాను. అయితే తిరుమల పవిత్రత ఏందో ప్రతి ఒక్క హిందువుకి అందరికీ తెలుసు. కలియుగ దైవం అంటే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కొలువు తీరి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం. అంతటి ప్రాముఖ్యత ఉంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి. అయితే జీవితంలో ఒక్కసారైనా తిరుపతిని దర్శించుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామిని 7 దర్వాజాలు దాటి చూడాలి అనే ఆకాంక్ష ప్రతి ఒక్క హిందూకు ఉంటది. అందుకేనేమో చాలా మంది తిరుపతికి వెళ్ళినప్పుడు క్యూలలో వేచి ఉండి శ్రీవారి నిజరూప దర్శనాన్ని సాక్షాత్తు వీక్షిస్తారు. కానీ కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్నే భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నారు. ఎందుకో అంటారా? ఒకసారి వీడియో చూడండి. చూసారు కదా, ఎంతటి దారుణం అంటే అంతటి దారుణం. కొండపైకి నిజానికి చెప్పాలి అని అంటే మద్యం, తర్వాత మాంసం, ఇలాంటివి గుట్కా కొన్ని నిషేధం. అలిపిరి మెట్ల కానుంచి స్టార్ట్ చేస్తే పైన కొండపైకి వెళ్ళే వరకు ఓన్లీ శ్రీవారి భక్త నామం తప్ప ఇంకేది వెంట తీసుకెళ్ళకూడదని చాలా పురాణాల్లో చెప్తూ ఉంటారు. అందుకేనేమో అలిపిరి మెట్ల దగ్గర ఆల్మోస్ట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ పోలీస్ బందోబస్తు చే అన్ని మన దగ్గర ఏదైతే ఉందో అన్ని తీసుకుంటారనమాట. అది ఫోన్ కావచ్చు, మన వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం కొంతమందిని ఆటోమేటిక్గా వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు అని ఇక్కడ ఉన్న భక్తులు చాలా అంటే చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 24 గంటలు, 25, 28 గంటలు, 16 గంటలు క్యూలో నిల్చొని శ్రీవారి సన్నిధానికి వెళ్ళాలని మేము అనుకుంటుంటే, కొంతమందిని మూర్ఖులను మాత్రం ఆటోమేటిక్గా మద్యం కానీ ఇవి కానీ సేవించిన వారిని కూడా పంపిస్తున్నారు. అలాగే గుట్కా బ్యాచ్ని కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ వీడియో. ఆల్మోస్ట్ ఇందాకనే చూశారు కదా. అయితే పోలీస్ బందోబస్తుల మధ్య ఎందుకు దీన్ని సరిగ్గా తక్కిడి నిర్వహించట్లేదు, అసలు ఎందుకు సరిగ్గా చూసుకోవట్లేదు, అసలు ఎందుకు దీన్ని వదిలేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం చూస్తున్నాం తిరుమలలో. కానీ ఈ తిరుమలలో ఇప్పటికైనా టీటీడీ వ్యవస్థాపకులు, టీటీడీ దేవస్థాన కమిటీ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటిది మళ్ళీ ఒక్కసారి ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి వారికి కఠిన శిక్ష విధించాలి అని చెప్పేసి కూడా చాలా మంది వ్యాపోచిస్తున్న సందర్భం చూసాం. ఆఖరికి చివరికి దేవుడి మీద కూడా రాజకీయాలు జరుగుతున్నాయంటే దీనికే ఉదాహరణ. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డు కల్తీ జరిగిందని కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ లో కూడా కేక్ కటింగ్లని, రీల్స్ అని, ఆ తర్వాత ఇలాంటి గుట్కా బ్యాచ్లు, వీటన్నిటికి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏకంగా ఫ్రెండ్ లాగానే భావిస్తున్నారా, లేకపోతే ఆయన ఇంటి బంధువులాగా భావిస్తున్నారా అని అంటే అలాగే జరుగుతుందని కొంతమంది పాలక వర్గాలు చెప్తూ ఉన్నాయి. టీటీడీ నిద్రలేసి ఇవన్నీ జరగకుండా చూడదా అనే దాని మీద మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.